హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇమేజ్లో చూస్తున్నారు కదండి, నేను 1 అవర్ ముందు నానబెట్టుకొని రైస్ వండుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను రైస్ నేను బౌల్లో విడిగా. బాస్మతి రైస్ అండి. 3 eggs అండ్ స్పైసెస్ అన్నీ కావాల్సినవి రెడీగా పెట్టుకున్న. ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్న, కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, పోపుకేమో ఆవాలు, జీలకర్ర రెడీగా పెట్టుకున్నాను. చిల్లీ, పెప్పర్, సాల్ట్, ఆనియన్ స్లైసెస్గా బాగా కట్ చేసుకున్న. 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, అవి కూడా బాగా కట్ చేసుకున్నాను. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ అయ్యేటట్టుగా. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదండి. బాండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ ఎగ్స్ ఉన్నాయి కదండి, సో అది ఫ్రై చేసేసుకుందాం ముందు. మనకి ఇది ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. రైస్ కూడా మనకి ఆల్రెడీ బాయిల్ అయ్యే ఉంది కాబట్టి ఫ్రైడ్ రైస్ అనేది వితిన్ 5 minutesలో మనకి రెడీ అయిపోతుందండి. 3 eggs తీసుకున్నానండి, వైట్వి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది ఎప్పుడు, మనం లేకపోతే మాడిపోతుంది ఐటమ్ అనేది. 3 eggs, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా 1 minute ఫ్రై చేసుకున్నాక మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూన్తో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ చిల్లీ కూడా చిన్న స్పూన్తో కొంచెంగా వేసుకుంటున్నానండి. ఒక 1 minute ఫ్రై చేసి నెక్స్ట్ స్పైసీ ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మనం ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి ఎగ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. వేరే బాండి పెట్టుకున్నానండి. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకుందామండి. ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నేను ఎక్స్ట్రా క్యాష్యూస్ కూడా తీసుకున్నానండి, ఒక 10 వరకు. సో ఎగ్ క్రమ్స్ అనేవి ఫ్రై చేసిన ఒక బౌల్లో పెట్టుకున్నాను రెడీగా. ఇవి ఫ్రై అయిపోవచ్చునండి మనకి. సో నెక్స్ట్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాము. క్యాష్యూస్ అన్నా కదండి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ఐటమ్ అనేది మనకు మాడిపోతుంది, టేస్ట్ ఉండదు మళ్ళీ. ఒక 1 minute ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయండి. అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నాను కదండి, 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్లో అవి చాలా టేస్ట్గా ఉంటుంది, క్రంచీగా. సో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ మనం రైస్ ఉంది కదండి, యాడ్ చేసుకుందాము. మనకి ఏ ఐటమ్ చేసినా అల్లం వెల్లుల్లి అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది.
1.5 కప్ వేసుకున్నానండి నేను బాస్మతి రైస్ బాయిల్ చేసింది. సో ఇప్పుడే అన్ని రెసిపీస్ అన్ని కలిపేసుకోవచ్చు మనం. నెక్స్ట్ పెప్పర్ యాడ్ చేసుకుంటానండి. ఒక 1 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ అంటే మిరియాల పౌడర్ అంటారు కదండి, సో అది. అండ్ ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ కలుపుకున్నాక నెక్స్ట్ మనకి ఎగ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకున్నాను నేను. 3 ఎగ్స్ అండి అవి. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఇంకా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నానండి. కొంచెం పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను. సో కలిపేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ అలా లిడ్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది. రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిషింగ్ చేసుకుందాం అండి. నెక్స్ట్ పొగలు వస్తున్నాయి రైస్, ఇప్పుడే కదా స్టవ్ మీద నుంచి దించాము. సో నేను ఇలా గార్నిషింగ్ చేసుకున్నానండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ గార్లిక్తో. చాలా హెల్దీ అండ్ ఈజీగా సూపర్ ఫాస్ట్గా అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ క్రమ్స్ ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. బాస్మతి రైస్ కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.